కాసేపట్లో తుది విడత పోలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాలు, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కు సంబంధించి సీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో ప్రధాని మోడీ, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది విడతకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 6 దశల పోలింగ్ ముగిసింది. కాసేపట్లో 7వ విడత పోలింగ్ ప్రారంభం కానుంది. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. బీహార్లో 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిషా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. 7వ విడతలో 10,06,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంగా 1,09,000 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు అధికార బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇవాటితో పోలింగ్ ప్రక్రియ ముగియనుండడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకృతం కానుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ అధికార విపక్షాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. 7వ విడతలోనూ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలను బరిలోకి దించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.